హలో ఫ్రెండ్స్, నా గత వీడియోలో మా ఇంటీరియర్ వర్క్ గురించి షేర్ చేశాను. ఆ వీడియో చూసిన వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు. మీరు ఇల్లు ఎలా వెతికారు? ఎలా చూసి ఇల్లు సెలెక్ట్ చేసుకున్నారు అని. అందుకే ఈరోజు వీడియోలో మా హౌస్ హంటింగ్ జర్నీ మొత్తాన్ని మీతో పంచుకోబోతున్నాను. మేము ఇల్లు వెతకటం ఎలా మొదలుపెట్టాం, ఏ ఏ విషయాలను పరిశీలించాం, చివరికి ఈ ఇంటిని ఎందుకు ఎంచుకున్నాం అనేది ఈ వీడియోలో వివరంగా చెప్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మీరు కూడా భవిష్యత్తులో ఇల్లు కొనాలి అని అనుకుంటే ఈ సమాచారం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మేము గత 10 సంవత్సరాలుగా బెంగుళూరులో ఉంటున్నాము. సొంత ఇల్లు కొనుక్కోవటం అనేది ఎప్పటి నుంచో మాకున్న కల. కానీ పెళ్ళైన 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మేము ఆలస్యం చేయకూడదు, రోజు రోజుకి ప్రాపర్టీస్ ధర పెరుగుతున్నాయి అని నిర్ణయించుకొని హౌస్ హంటింగ్ ప్రారంభించాము. సొంత ఇల్లు కొనుక్కోవటం జీవితంలో ఒక కళ. అందుకే తొందరపడకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ మేము ముందుకు వెళ్ళాము. మొదటగా మాకు వచ్చిన ఒక ప్రశ్న, ఇండివిజువల్ హౌస్ కొనాలా లేక అపార్ట్మెంట్ కొనాలా? మొదట మాకు ఇండివిజువల్ హౌస్ మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. ఎందుకంటే ఇండివిజువల్ హౌస్లో భూమి కూడా మన సొంతం అవుతుంది. ఒకవేళ భవిష్యత్తులో ప్రాపర్టీ విలువ పెరిగినా కూడా మనం మంచి ప్రాఫిట్కి అమ్ముకోవచ్చు. అలాగే భవిష్యత్తులో మనం వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చినా కూడా ఇంటిని అద్దెకిచ్చుకోవచ్చు, మంచి ధరకు అమ్ముకోవచ్చు అని అనుకున్నాం. అందుకే మా మొదట ఇండివిజువల్ హౌస్లను చూడటం మొదలుపెట్టాము. కానీ మాకు ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. బెంగళూరులో ప్రధానంగా 3 రకాల ప్రాపర్టీస్ ఉంటాయి. ఏ ఖాతా, బి ఖాతా, పంచాయతీ ఖాతా. మాకు యాక్చువల్గా ఏ ఖాతా తీసుకోవాలనేది పూర్తిగా అవగాహన లేదు. ఏ ఖాతా అంటే ఇక్కడ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని వసతులు పొందిన ప్రాపర్టీలు, బ్యాంక్ లోను, రిజిస్ట్రేషన్ వంటి ప్రక్రియలు చాలా సులభంగా జరుగుతాయి. అందుకే కొనుగోలుదారులు ఏ ఖాతా ప్రాపర్టీస్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అదేవిధంగా బి ఖాతా అనేది ప్రధానంగా ప్రాపర్టీ ట్యాక్స్ నిర్వహించే రికార్డు. దీనివలన అన్ని ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని అర్థం కాదు. కాబట్టి వీటిని ప్రాపర్గా చెక్ చేసుకొని కొనుక్కోవాలి. కాకపోతే ఇవి సిటీ లిమిట్లో ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మూడవది పంచాయతీ ప్రాపర్టీ. ఇవి ఎక్కువగా బెంగళూరు శివారు ప్రాంతాల్లో లేదా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఉంటాయి. ధర కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ కొనుగోలు చేసే ముందు అన్ని వసతులను, ల్యాండ్ కన్వర్టింగ్ డాక్యుమెంట్స్ మొత్తం పూర్తిగా పరిశీలించాలి. సో ఇక్కడే మాకు పెద్ద ప్రశ్న ఎదురైంది. మా బడ్జెట్లో ఏ ఖాతా లేదా బి ఖాతా కొనటం ఇంపాసిబుల్ అని అర్థమైంది. ఎందుకంటే బెంగళూరులో ఏ ఖాతా లేదా బి ఖాతా ఇండివిజువల్ హౌస్ కొనాలంటే మనం మినిమం 80 లక్షల నుంచి 2 crores వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంత ఖర్చు చేసినా కూడా మనకు నచ్చిన విధంగా అన్నీ ఒకే చోట దొరకవు. ఎక్కడో ఒక చోట రాజీ పడాల్సిందే. కొన్ని ఇళ్లలో ఫ్లాట్ సైజ్ చిన్నగా ఉంటుంది, మరికొన్ని చోట నీటి సమస్య ఉంటుంది, మరికొన్ని ఆఫీస్కి, స్కూల్స్కి చాలా దూరంగా ఉంటాయి. మెట్రో కనెక్టివిటీ కూడా ఉండదు. అంటే పెద్ద బడ్జెట్ పెట్టినా కూడా ఏదో ఒక విషయంలో మనకు నచ్చిన ఇల్లు దొరకకపోవటము ఉంటుంది. సో అందుకే మా బడ్జెట్, మా భవిష్యత్ అవసరాలు, అలాగే లొకేషన్ దృష్టిలో పెట్టుకొని పంచాయతీ అప్రూవల్ ఉన్న ప్రాంతాలపై ఫోకస్ చేశాము. అయితే పంచాయతీ అప్రూవల్ అంటే ఏదైనా ఇల్లు చూసి వెంటనే కొనేయటం కాదు. అన్ని లీగల్ డాక్యుమెంట్స్, ల్యాండ్ కన్వర్టెడ్ డాక్యుమెంట్స్, ఈ ఖాతా మరి ఇవన్నీ పూర్తిగా చెక్ చేసుకోవాలి. అంటే ఒకవేళ మన బడ్జెట్లో అక్కడ ఇల్లు కొనగలిగినా కూడా ఆ ఇంట్లో మనం నిజంగా సౌకర్యంగా ఉండగలం అనే ప్రశ్న మాకు వచ్చింది. ఎందుకంటే పంచాయతీ లేఅవుట్ ప్రాపర్టీస్ నేను చెప్పిన విధంగా సిటీకి అవుట్కట్స్లో ఉంటాయి. అదేవిధంగా రోజు గంటల తరబడి ప్రయాణం చేయాలి. కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోతుంది. స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ దూరంగా ఉంటాయి. ఇల్లు కొనటం వలన ప్రయోజనం ఉంటుందేమో, కానీ ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండలేమని అనిపించింది. ఎందుకంటే రోజు ఆఫీస్కి పంచాయతీ ప్రాపర్టీ అక్కడ పంచాయతీ ఏరియా నుంచి ఆఫీసెస్కి వెళ్ళాలంటే 2 hours పడుతుంది. అదేవిధంగా మంచి కనెక్టివిటీ ఉన్న స్కూల్స్ కూడా దగ్గరలో అందుబాటులో లేవు. సో అందుకే ధర మాత్రమే కాదు, లొకేషన్, రోజువారీ ప్రయాణం, స్కూల్స్, ఆఫీస్ కనెక్టివిటీ మరియు భవిష్యత్తు అవసరాలన్నింటినీ కలిపి చూసి ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని మేము ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే సొంత ఇల్లు కొనటం మాత్రమే కాదు, ఆ ఇంట్లో సంతోషంగా జీవించడం కూడా
చాలా ముఖ్యం. ఈ అన్ని విషయాలను బాగా ఆలోచించిన తర్వాత మేము ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం. ఇండివిడ్యువల్ హౌస్ కొనాలనే ఆలోచనను తాత్కాలికంగా పక్కన పెట్టాం. అప్పుడు మాకు అర్థమైంది, ఇల్లు కొనటం మాత్రమే కాదు, ప్రతిరోజు ఆ ఇంట్లో ఆనందంగా జీవించటం కూడా ముఖ్యమని. అందుకే మా దృష్టిని అపార్ట్మెంట్ వైపు మళ్లించాము. ఎందుకంటే మంచి లొకేషన్లో ఉన్న అపార్ట్మెంట్ అయితే పిల్లలకు మంచి స్కూల్స్ దగ్గరలో ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళే ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది. మెట్రో, బస్సు వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు చాలా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా సూపర్ మార్కెట్లు, హాస్పిటల్స్, రోజువారీ అవసరాలు తీర్చుకునే మాల్స్ కూడా దగ్గరలో ఉంటాయి. ముఖ్యంగా సెక్యూరిటీ విషయాన్ని పోల్చుకుంటే ఇండివిడ్యువల్ హౌస్ వేరే వాటితో పోల్చుకుంటే అపార్ట్మెంట్లో సెక్యూరిటీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అందుకే మేము అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అపార్ట్మెంట్ కొనటం సరైన నిర్ణయం అని ఆలోచిస్తే, మేము అపార్ట్మెంట్ సెలెక్ట్ చేసేటప్పుడు కూడా కొన్ని విషయాల్ని చెక్ చేసాము. అవేంటో తర్వాత వీడియోలో మీతో పంచుకుంటాను. ఇక మా హౌస్ హంటింగ్ ఎదురైన అనుభవాలను, చివరికి ఈ ఇంటిని ఎందుకు ఎంచుకున్నాం అనేది తదుపరి వీడియోలో మీతో పంచుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.